నల్లగా ఉండాలి. మూడవది వేపాకు, వేప చెక్కలు కాకు. ఈ మూడాకు తీసుకొని ఎండలో ఎండబెట్టండి. ఎండిపోయిన దాన్ని పౌడర్గా మార్చండి. ఆ పౌడర్ ఏం చేస్తారంటే ఎర్లీ మార్నింగ్ బ్రష్ చేయకూడని పరగడుపున ఒక స్పూన్తో నోట్లో వేసుకోండి. అలాగే 30 రోజులు చేయండి. 30 రోజులు ఇంకా షుగర్ టెస్ట్ చేసుకోండి. ఎవరికైనా మీ దాంట్లో 300 షుగర్ గా ఉంటే వాళ్ళకి 150, 170 రేంజ్ పడిపోతుంది. అక్కడ ఆపేయండి. 31వ రోజు మెంతులు ఉంటాయి కదా, రాత్రి పూట నానబెట్టండి. తెల్లవారు తగ్గానే మెంతులను వాటర్ గ్లాస్లో వడగట్టండి. ఆ మెంతులు నోట్లో వేసుకుని శుభ్రంగా నవలి ఆ వాటర్ తాగండి. అలాగే మీరు 15 కాలం చేయాలి. ఏ రోజు మీరు మెంతులు మానేస్తారో ఆ రోజు మీకు షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి. షుగర్ వాచ్ చేసుకొని ఉదయాన్నే రాగి జావా అంబలంత కష్టంగా తాగాలి. ఉదయం ఎగ్ పైన బయట మాత్రమే తినాలి. ఎల్లో తింటే స్ట్రోక్ అనేది వస్తుంది. మధ్యాహ్నం రా రైస్ అంటే దొంపడి బియ్యం అంటారు, ముడి బియ్యం అంటారు, బ్రౌన్ రైస్ అంటారు. ఆ రైస్ తినండి. నైట్ కూడా పుల్కా కానీ చపాతీ కానీ రోటీ కానీ కొర్రగా తినండి. నైట్ కూడా పాలు తాకండి. పాలు తాగే షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి. లెక్క బీరు విస్కీ బ్రాండ్ తాకండి. ఒక తాగాలనుకుంటే సార్ మా హస్బెండ్ ఉన్నాడు కసిగా తాగుతాడు, వారికి మందు అలవాటు ఉన్నాడు, ఏది పట్ల తాకడం అని చెప్పిన బ్రాండ్ తాగని. షుగర్ వాళ్ళు మ్యాక్స్ హౌస్ బ్రాండ్ తప్ప వేరే బ్రాండ్ పట్టుకోకూడదు. అది బాలకృష్ణ బ్రాండ్. ఓకేనమ్మా? అలాగే మీ దాంట్లో బీపీ ఉన్నవాళ్ళు కళ్ళబంద ఆలివేర్ అంటారు ఇంగ్లీష్లో. పైన తక్కువ తీసేయండి, లోపల గుజ్జులు మొక్కలుగా కట్ చేయండి. డైలీ కాకుండా రోజు తప్పించిన రోజు సోమవారం మంగళవారం గ్యాప్ ఉండాలి. 20 డేస్ అంటే మీకు హైబీ అనేది పట్టుకోవచ్చు. అలాగే నెక్స్ట్ మీ దాంట్లో చాలా మందికి గ్యాస్ట్రిక్ అనేది ఉండాలి. మధ్యాహ్నం భోజనం తర్వాత అరగంట గ్యాప్ అవ్వండి. మజ్జిగలో ఇంగువ 5 మా తమిళనాడు వాడతారు. చెడిగిన ఇంగువ చెడిగిన వామ్ వేసుకొని మధ్యాహ్నం భోజనం తర్వాత తాగినట్లయితే ఆల్మోస్ట్ గ్యాస్ట్రిక్ అనేది పట్టుకుపోతుంది. గ్యాస్ట్రిక్ వాళ్ళు కార్న్ ఫ్లోర్ వాడకండి, శనగపిండి ఐటమ్స్ వాడకండి, కూల్ డ్రింక్స్ ఎక్కువ తాకండి. అలాగే నెక్స్ట్ మీ దాంట్లో సార్ ఇప్పుడు మాకు మోకాలు బాగానే ఉన్నాయి కానీ ఇన్ఫ్యూచర్ అరిగిపోతాయేమో భయంగా ఉన్నాయి. అరగకుండా ఉండాలంటే ఏం చేయాలి? చామ దుంప, చామ గడ్డ కూడా అంటారు, జిగురుగా ఉంటుంది. ఆ చామ దుంప తినాలి. షుగర్ వాళ్ళు చామ దుంప తినకూడదు. షుగర్ ఏం తినాలి? బెండకాయ కర్రీ. బెండకాయ కర్రీ ఎవరు ఎక్కువగా తింటారో వాళ్ళకి మోకాలు అరిగిపో. బెండకాయ కర్రీ ఎవరు ఎక్కువ తింటారో వాళ్ళకి మోకాలు అరిగిపోతాయి. అది మాత్రం మైండ్లో పెట్టుకోవడం. అలాగే నెక్స్ట్ మీ దాంట్లో సార్ కిడ్నీలో రాళ్ళు ఉన్నాయి. రాళ్ళు బ్లాస్టింగ్ అవ్వాలంటే ఏం చేయాలి? పండ పిండి ఆకు పేరు విన్నారమ్మా? దాన్ని ముడిపిండి ఆకు కూడా అంటారు చాలా మంది. ఆకుని గోరిన దగ్గర నెలతో నోరి ఇలా రౌండ్ వండగా చేసుకుని పరగడుపు నోట్లో వేసుకుని లోపల వాళ్ళు కూడా పిండి ఎవరితో బయటకు వస్తాయి. అది కూడా 8 ఓవర్ 5 వరకే, అంతే తప్ప 10 20 బ్లాస్టింగ్ అవ్వదు. ఖచ్చితంగా కీబోర్డ్ ఆపరేషన్ చేయాలి. అలాగే నెక్స్ట్ మీ దాంట్లో చాలా మందికి ఐడియా ఉంది లేదు చూడండి, అమ్మాయిలు చాలా మంది డేట్స్ రావట్లేదు. ఏం చేయాలి? అవిసి గింజలు పేరు విన్నారమ్మా? బ్లాక్ షీట్స్ అంటారు. దానిలో తాటగా వేయండి, సూపర్గా దంచండి. ఒక ముద్దని రౌండ్ ఉండలుగా చేసి అమ్మాయికి నైట్ పడుకునేటువంటి రెగ్యులర్గా 1 మంత్ పెట్టండి. అమ్మాయికి డేట్స్ నెల 10, నెల 5 ఖచ్చితంగా వస్తాయి. అలాగే నెక్స్ట్ మీ దాంట్లో 500 అమ్మా చూడండి, కూల్ డ్రింక్స్ ఎంకరేజ్ చేస్తాం. ఈ థమ్స్అప్ కానీ ఫ్యాంటా కానీ మజ్జా కానీ. మగవాళ్ళకంటే ఆడవాళ్ళ దగ్గర బంగారం అనేది ఎక్కువ. ఈ ఆడవాళ్ళు ఏం చేస్తారంటే పెళ్లి లేనప్పుడు చిన్న మెరుగు పెట్టేస్తారు, కొంచెం తలతో నెరాలి. అంత దూరం లేదు మేడం, నేను చెప్పినట్టు చేయండి. 20 రూపాయలు పెట్టి థమ్స్అప్ పడుకోండి. థమ్స్అప్ చిన్న బౌల్ వేసి ఇయర్ రింగ్స్, బ్యాంగిల్స్, మెల్లో తాడు తీసుకొచ్చి థమ్స్అప్లో నానబెట్టి ఒక 2 సేపు నానిపోయిన తర్వాత పళ్ళుతో ఒక బ్రష్ కాదు, బేబీ బ్రష్ సూపర్గా వేయించడమా తెల్లగా నిరగా అంత బాగా పనిచేస్తుంది థమ్స్అప్. రెండవది మీ ఇంట్లో ల్యాబ్స్ ఉన్నాయి, బాత్రూమ్స్. మీరు హార్పిక్గా పినాయిల్ పెడతారు. హార్పిక్ వద్దు, పినాయిల్ వద్దు. థమ్స్అప్లో టిన్ సోడా అంటే తినే సోడా, బ్రేక్ సోడా. అప్పుడు ఇమీడియట్గా మీకు బ్రేక్ సోడా దొరకదు, కంగారు పడిపోదు. థమ్స్అప్లో ఇనో ప్యాకెట్ వేసారు. ఒకవేళ ఇలా పొంగిపోతే ఇలా షేక్ చేసి మన బాత్రూమ్ వేసుకుని వేసారు. మన బాత్రూమ్ బ్రష్ లైట్గా క్లీన్ చేసి ఒక బకెట్ నీళ్ళు కొట్టిన మేడం తెల్లగా నిగనగా ఉంటుంది. ఈడొక మనకి గెస్ట్ వచ్చి ఏ ఫ్రెండ్ కోరికో ఇలా వాడుకో థమ్స్అప్ కొంటారు. ఇదే థమ్స్అప్ వాడికి వేసుకోవచ్చు, ఇదే థమ్స్అప్ బాత్రూమ్ యూజ్ చేసుకోవచ్చు. 2 రకాలు ఉపయోగపడతాయి. థమ్స్అప్లో 0.5 కెఫిన్ పదార్థం ఉంటుంది. దానివల్ల ఫీడింగ్ ఇచ్చే లేడీస్ కానీ ప్రెగ్నెన్సీ లేడీస్ కానీ థమ్స్అప్ డ్రింక్ తాకండి. ఓకేనమ్మా? అలాగే స్ట్రింగ్ అని ఒక డ్రింక్ వస్తుంది, చాలా మంది తాగుతున్నారు, అది కూడా తాకండి. ఓకేనమ్మా? అలాగే నెక్స్ట్ మీ దాంట్లో చాలా మందికి ఐడియా ఉంది. ఫస్ట్ మీరు తినవలసిన ఫుడ్లో నంబర్ 1 ఫుడ్ ఏంటి? క్యారెట్. రెండవది బేక్రప్, మూడవది దోర్ చిక్కుడు, నాలుగవది సొరకాయ, 5వది పొట్లకాయ, 6వది అరటికాయ, 7వది బెండకాయ, 8వది కాకరకాయ, 9వది ముల్లంగి. ఇవన్నీ మీరు తినవలసి ఐటమ్. ఇవన్నీ మీరు తినడం నాకు తెలుసు. ఓకేనమ్మా? తినకుండా ఐటమ్లో వేస్ట్ ఐటమ్ ఏంటంటే నంబర్ 1 ఐటమ్ వంకాయ తినకండి, ఆలుగడ్డ బంగాళదుంప తినకండి, కందదుంప తినకండి, పన్నీరు తినకండి. ఓకేనమ్మా? ఎండి చేపలు తినకండి, ఆకుకూరలో పాలకూర పచ్చకూర ఎక్కువ తినకండి. కిడ్నీలో స్టోన్స్ తయారవుతాయి. అలాగే మీకు ఐడియా ఉందా లేదో మీకు చెప్తున్నాను మేడం, నేను హాస్పిటల్లో ఉన్నాను చెప్తున్నాను. మీకు ఐడియా లేదో గోంగూర అనే ఐటమ్ ఎవరైనా హార్ట్ పేషెంట్స్ వాళ్ళు అలాంటి వాళ్ళు తినకూడదు. ఓకేనమ్మా? తింటే అది చాలా హీట్ జనరేట్ చేస్తుంది. దానివల్ల లేనిపోయిన ప్రాబ్లమ్స్ వస్తాయి. నేను డాక్టర్కి అదే క్వశ్చన్ అడిగాను, సార్ నాకు గోంగూర చాలా ఇష్టం సార్, మీరు అంత తినస్తారు సార్, ఏవి తినకంటే అవి కూడా తినకపోతే ఎలా సార్ అంటే గోంగూర ఏంటంటే హీట్ జనరేట్ అయిపోతుంది. కాబట్టి చాలా ఎక్కువ వేడి వస్తుందా, దానివల్ల మెడిసిన్ అనేది వేడి, దాంతోపాటు ఇది కూడా వేడి, దానివల్ల
చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అది మనం వేయాలి. ఓకేనమ్మా? ఇలాంటివి చాలా ఉన్నాయి. ఒక మనిషి అతివేగంగా చనిపోవడానికి వన్ ఆఫ్ ద ఫుడ్ ఐటమ్. ఏ ఫుడ్ తింటే వేగంగా చనిపోతారు? చేప తింటే చనిపోతారా? చనిపోరు. ఓకేనమ్మా? మటన్ తింటే చనిపోతారా? చనిపోరు. పందెమస్తు తింటే చనిపోతారా? చనిపోరు. పందెమస్తు తింటే మీకు తెలుసో లేదో, మన చాలా మందికి లేడీస్ ఎక్కువగా పందెమస్తు గ్లామర్ పెడతారు. మీకు ఐడియా లేదు. మన ఫిల్మ్ యాక్టర్ రేష్గా మాత్రం పందెమస్తు ఉంటుంది. ఇంకా రియల్ చెప్తున్నారు సార్, పందెమోసం అంటే చీమ పందెమోసం ఎవరైతే తింటే వాళ్ళకి షుగర్ లెవెల్స్ కూడా కంట్రోల్ అవుతుంది. ఓకేనమ్మా? ఇలాంటి చాలా ఉన్నాయి. ఏ తింటే వేగంగా చనిపోతుందంటే బాయిలర్ కోడి. బాయిలర్ కోడి ఎవరు ఎక్కువగా తింటారో దానికి స్టెరాయిడ్స్ ఉన్నాయి. అది ఎక్కువగా తినడం వల్ల ఆర్గనైజ్ డ్యామేజ్ చేయి మీరు వేగంగా చనిపోతారు. అందువల్ల 80% కూడా బాయిలర్ కోడి మాత్రం తినకండి. ఓకేనమ్మా? ఇలాంటి చాలా ఉన్నాయి. అవన్నీ నేను వీడియోస్ పెడతాను. నేను చదివి చూసి మా ఏమైనా డౌట్స్ ఉన్నాను. కానీ ఫస్ట్ నేను ఇన్వెస్ట్మెంట్ అనేది ఎలా వాడాలని చెప్తాను. కొద్దిగా వినానమ్మా. ఇక 2 నిమిషాలు. ఒకటి రాణి గారు, ఒక నిమిషం మేడం, ఒక నిమిషం. ఇక్కడ ఫ్లెక్స్ పాయింట్ పెట్టాను అమ్మా, చూడండి. ఇక్కడ పైన ఎంత ఉందంటే 3 అనేది. 3 అనేది ఎవరికి? మనకు కాదు, పెద్దవాళ్ళు, ఏజ్ అయిన వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి. ఇలా డౌన్ చేయండి. ఇవన్నీ ఇలా పైకి కింద మూమెంట్ అవుతుంది. అర్థమైనా? మా అందరికి కనిపిస్తుంది కదా. ఇలా కిందకి రాగానే ఎంత వచ్చింది మేడం ఇక్కడ? ఇంకి 2 అనేది ఎవరికంటే నీలాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు 2లో పెట్టుకోవచ్చు. అంటే మనకు చాలు 2లో. ఓకేనమ్మా? లేదు ఇక పిల్లలు ఉంటారు, బాగా చిన్నపిల్లలు ఉంటే ఇలా డౌన్ అవ్వగానే 1 చూసారా? ఇక్కడ లైట్ వెలిగింది, ఇక్కడ లైట్ వెలిగింది. చూసారా? 2 దగ్గర. ఓకే, ఇది అయిన తర్వాత మనకి వద్దు చాలా ఆపేదంటే ఇలా నొక్కగానే ఆరిపోయింది లేదు. ఇక్కడ లైట్ చూసారా? ఇలా పైకి పెడతాం, లైట్ వెలుగుతుంది. ఇక్కడ లేదంటే ఆరిపోతుంది. చూసారా? అంటే ఆరిపోయిందంటే మనకి ఇక్కడ మీకు లైట్ వెలిగినా ఇక్కడ రన్ అవుతుంది, ఆగిపోయినట్టే. ఓకేనా? ఇలా మనం పెట్టుకోవచ్చు. ఇలాగే మనకు 10 నిమిషాలు ఎక్కడ పెయిన్ ఉన్నా పెట్టుకుంటే 10 నిమిషాలు హెడ్ఏక్ వస్తుంది. ఇప్పుడు నేను యాక్చువల్గా రెండు మనకి చాలు, 3 అక్కర్లేదు. ఓకేనా? నేను మామూలుగా మేడం చూపించడం కోసం మామూలుగా పెడతాను. యాక్చువల్ ఇందాక మీరు నేను ఒక్కడే ఉన్నట్టు చేయలేదు. ఒక్కసారి మేడం ఏమనుకోకండి, జస్ట్ మీకు మేడం వస్తుంది. మేడం వేడి వస్తుంది కదా మేడం, గోరువెచ్చ ఉంది కదా. అలాగా మనం 10 నిమిషాలు పెట్టుకోగానే 10 నిమిషాల్లో మనకి తలనొప్పి కానీ నెక్ పెయిన్ కానీ అలాగే పెట్టుకోవాలి మేడం. ఒకవేళ మీకు వేడి ఎక్కువ వస్తుంది అనుకో మేడం, ఇది ఇలా డౌన్ వచ్చింది 2లోకి, అప్పుడు మళ్ళీ తగ్గిపోతుంది హీట్. ఓకేనమ్మా? ఇంకా వద్దు మా పిల్లలు ఉన్నారంటే ఇలా 1లోకి వచ్చాయి. ఓకేనమ్మా? అలా మనం పెట్టుకోవచ్చు. ఓకే మేడం? అది ఎందుకు చెప్పానంటే ఇందాక నేను తలనొప్పి వచ్చింది. సపోజ్ మీరు ఉన్నారు సార్, ఈ మధ్యకాలంలో ఎవరో ఇందాక మేడం ఉన్నారు, తలనొప్పి అనగానేమో తలనొప్పి పట్టుకున్నారు, తలనొప్పి వచ్చేస్తుంది సార్ రోజుని. అలాగా తలనొప్పి వస్తే మేడం ఇలా డైరెక్ట్గా తల మీద పెట్టుకోవచ్చు. చూడండి ఇలా మనం పెట్టుకుంటే 10 నిమిషాలు అంటే ఎలా ఉంటుంది మేడం? ఎలా ఉంటుందంటే పెట్టుకున్నప్పుడు చాలా హాయిగా ఉంటుంది, తీపుద్దు అయింది. కానీ ఎంతసేపు అయినా పెట్టవచ్చు, గంట పెట్టుకుంటే అరగంట పెట్టుకోవడం మీ ఇష్టం. ఒకవేళ హీట్ సరిపోకుండా 3లో పెట్టుకోవచ్చు. ఓకేనమ్మా? అలా మనం పెట్టుకోవచ్చు. ఒక తలనొప్పిని కాదు. అలాగే మీకు ఎవరికైనా చెయ్యి సరిగ్గా లేగలేదు అనుకో, సపోజ్ ఒకసారి మామూలు చేయలేకుండా ఈ చెయ్యి కదా మనం డైరెక్ట్గా పెట్టుకోవచ్చు. సారీ ఇలా పెట్టుకోవచ్చు. అవునమ్మా? ఇలాగా అదేనమ్మా వేడి వస్తుంది కదా. అలా అప్పుడు ఫింగర్స్ ఇలా మూవ్మెంట్ చేస్తుంటే చెయ్యి ఫింగర్స్ కూడా ఫ్రీ అవుతుంది. అంటే మీకు ఎందుకు చెప్తానంటే ఇందాక మన ప్లగ్ పాయింట్ లేదు కదా దగ్గరలో, అది కానీ అలాగా. ఇక మేడం సరే దానికి ఇలా పెట్టాలి. అలా పెట్టుకున్నారు. ఇప్పుడు మేడంకి ఎంత పెట్టామంటే సపోజ్ 3 పెట్టాం అమ్మా. ఈ 3 అనేది 3 అక్కర్లేదు, 2 చాలు. అంటే నేను మామూలు వేడి రావడం కోసం. అమ్మ వేడి వస్తుందా? ఇప్పుడు వస్తుందా? ఎక్కువ మొత్తం ఇదంతా వస్తుందో ఎక్కడైనా ఎక్కువ తక్కువ అనిపిస్తుంది? చెప్పండి ఒకసారి. మధ్యలో వేడి అంటే అక్కడ మీకు నొప్పి లేదు. మీకు పెయిన్ ఎక్కడ ఉంది? ఇటు ఉందా అటు మధ్యలో ఉంది మేడం? మధ్యలో చూడాలి ఒకసారి. ఇప్పుడు అలా పెట్టుకున్నారు కదా మేడం, ఎలా మీకు ప్లెజర్ ఇవ్వచ్చు. అదేనమ్మా? చూడండి ఇలా పట్టుకుంటే వేడి వస్తుంది. పెట్టుకుని మేడం చేపెట్టండి, వస్తుంది కదా, వస్తుంది కదా. అలా మనకి ఎంతసేపు చాలా హాయిగా ఉంటుంది. ఎలాగంటే ఇలా పెట్టుకుంటే తల ఈ వర్షం తల గొడవ అయిపోతుంది కదా, అలా పెట్టుకుంటే చాలా హాయిగా ఉంటుంది. చూసారు కదా. మనం 2 పెట్టుకోవచ్చు, ఏదైనా 2 పెట్టుకోవచ్చు. ఇప్పుడు యాక్చువల్లీ ఇప్పుడు ఎంత పెట్టాను మీకు? 1 పెట్టాను, అలా 2 పెట్టుకోవచ్చు. ఇప్పుడు 2 పెట్టాను, తగ్గించాను మేడం. అలా మనం పెట్టుకోవచ్చు. అంటే ఫ్యాన్ రెగ్యులేటర్ లాగే
అంటే సివియర్ పెయిన్ అయితే 3లో పెట్టుకోవాలి మేడం, లేదు మామూలుగా నార్మల్ పెయిన్ వస్తే 2లో పెట్టుకోవాలమ్మా. ఇంకా మీ ఇంట్లో పిల్లలు ఉంటారు, పిల్లలు స్వెల్లింగ్స్ వచ్చాయి కానీ కాలు కొంచెం నొప్పి వస్తారు అన్నప్పుడు క్రికెట్ ఆడతారు కదా, వాళ్ళు ఒకటిలో పెట్టి మీరు వంట పని చేసుకోవచ్చు. వాళ్ళు ఒకటిలో పెట్టుకుని కలపొద్దని చెప్పండి, పిల్లలు కదా కొంచెం అటు చేస్తారు అంటే ఒకటిలో పెట్టుకుని సరిపోతుంది. అలాగా ఫాదర్ మదర్, మీ మదర్ ఉన్నారు ఓల్డ్ ఏజ్, వాళ్ళు 3లో పెట్టుకోండి. ఓకేనమ్మా, ఇవన్నీ వీడియోస్ పెడతాను మీకు ఐడియా కోసం చెప్పాను, అంతే తప్ప ఇంకేంటి. అదేనండి, ఇలాగ పిన్స్ ఇలా వచ్చి పట్టుకున్నా మనకి ఏం కాదు. అంటే ఎలా చేస్తే ఐటమ్ ఇలా మన బ్లేడ్తో కట్ చేస్తే పర్లేదు. ఐటమ్ అది లోపల ఉండే ఐటమ్ ఇది కాదు, వేరే ఐటమ్. ఓకేనండి, ఎలా చేసుకున్నా పర్లేదమ్మా. ఒకటి దీనికి 2 సంవత్సరాల గ్యారంటీ, 20 సంవత్సరాల లైఫ్ ఉంటుంది. ఇది మనకి తలలో రాగానే తల మీద ఇలా పెట్టాలి కదా, ఇలా డైరెక్ట్గా పెట్టుకోవచ్చు తల మీద, చాలా హాయిగా ఉంటుంది. సార్ ఇటుపక్క చాలా వేడి వస్తుంది సార్ అంటే పెయిన్ తగ్గినట్టు, ఇటుపక్క అసలు వేడి రావడం ఇంకా పెయిన్ తగ్గలేదు, అప్పుడు డైరెక్షన్ మార్చుకోవాలి. ఎక్కడ వేడి రావట్లేదు అంటే బాగా అంటే కాలిపోయినంత రావాలి వేడి, నార్మల్ వేడి వస్తే హాయిగానే ఉంటుంది. అలా ఎక్కడ బాగా వేడి రావడం మనం మార్చుకోవాలి. ఓకేనమ్మా, అలాగే మీకు మెడ నొప్పి వచ్చేది నెక్ పెయిన్ ఇలా పెట్టుకున్నారు సార్, ఇటుపక్క బాగా వేడి వస్తుంది సార్ అంటే పెయిన్ తగ్గినట్టు, ఇటుపక్క అసలు వేడి రావట్లేదు సార్ అంటే ఇంకా పెయిన్ తగ్గలేదు, అప్పుడు డైరెక్షన్ మార్చుకొని ఎక్కడ వేడి రావడదో ఆ స్పాట్ పెట్టుకోవాలి. ఓకేనమ్మా, అలాగే మీకు నడువు నొప్పి వస్తుంది. ఓకేనమ్మా, సేమ్ ఇప్పుడాగే మర్చో నడువు నొప్పి వస్తామా, బ్యాక్ పెయిన్ రాగానే చూడండి ఇలాగ డైరెక్ట్గా పెట్టుకోవచ్చు బ్యాక్ పెయిన్. ఓకేనమ్మా, అలాగే సార్ మీరు పెట్టుకున్నారు బాగానే ఉంది కానీ సైడ్ కాలిపోతుంది. సైడ్ ఎందుకు కాలుతుంది, నొప్పి లేదు కాబట్టి. మధ్యలో పెయిన్ ఎందుకంటే హాయిగా ఉంటుంది, అప్పుడు మీరు కొంచెం అనీజ్గా ఉంటే కూర్చుంటే కదా బెల్డేలో ఓపెన్ చేస్తాం. అలాగే రొంబర్గా పెయిన్ సార్ మా అమ్మగారు ఉన్నారు కూర్చోవచ్చు, 150 కేజీలు వెయిట్ ఉన్న మీ అమ్మగారు కుర్చీలో కూర్చుంటాం, ఐడమే పోవడం. అలాగే కాళ్ళ నొప్పులు కామని చెప్పాను, మోకాళ్ళ నొప్పులు కామని, పెక్కి నొప్పులు కామని, చాలామందికి మడాలు వస్తాయి, ఇలా పెట్టి ఇలా రౌండప్ చేయాలి, వెనుకలు వస్తే ఇలా ముందుకి వెనక్కి చేయాలి. ఆడవాళ్ళకి బ్రష్ పెయిన్, ఎటువంటి అమ్మాయికైనా మెన్సెస్ ముందు రోజు బ్రష్ టైట్ అయిపోతుంది, ఇలా 10 నిమిషాలు పెట్టుకుని సరే. ఓకేనమ్మా, చేయి లేకపోతే చిన్న రోప్ ఇలా పెట్టి ఇలా మూమెంట్ చేసుకుంటే చేయి కూడా పోదు. అలాగా ఎటువంటి పెయిన్స్ ఉన్నాయి, ఎక్కడ కీళ్ళ నొప్పులు అవ్వచ్చు, కాలు తిమ్మిర్లు అవ్వచ్చు, నడు నొప్పి అవ్వచ్చు, దేనికైనా పెట్టుకోవచ్చు. అలా పలానా పెయిన్ కాదు కానీ 10 నిమిషాలు లాగేస్తుంది పెయిన్. ఓకేనమ్మా, హాస్పిటల్లో లైట్ పెడతారు, ఎలా పెడతారు ప్లగ్లో పెట్టి ఉంచుతారు. అలాగే మీకు 500 అల్ట్రాసౌండ్ అంటారు, మీకు 700 లేదో ఇలా పెడుతుంటారు చూసారా, అది మీరు దగ్గర పెట్టి ఉంటుంది. అది 5, 4, 3, 2, 1 అని మారుతాయి. ఇక్కడ అలా కాకుండా మన యాంగిల్ మార్చుకుని ఎంతసేపు అయినా పెట్టుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఓకేనమ్మా, ఎందుకంటే నేను చెప్పాను మేడం చాలా ఉపయోగం ఇది యాక్చువల్గా. అదేనమ్మా, ఇంకేమా